సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నా అండి. ఓకే, స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు కదా, తృప్తిగా తిన్నారా? అవును, తప్పకుండా చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అని చాలా నీట్గా ఉన్నాయి. ప్రతిదీ ఐటెం ప్రతిదీ క్వాలిటీ ఉంది, హైజీనిక్గా ఉంది. ఓకే, టైమింగ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్లో ప్రతి క్వాలిటీ అన్నీ ఎన్షూర్ చేస్తున్నారు. మజ్జిగ ఉంది, సాంబార్ ఉంది, రసం ఉంది, రైస్ ఉంది, చట్నీ ఉంది, ప్రసాదం స్వీట్ ఉంది. అసలు వెంటనే ఆ సేవకులు కూడా చాలా బాగా భక్తితో వడ్డిస్తున్నారు. ఇంట్లో భోజనం కంటే కూడా బాగుంది. ఓకే, చాలా తృప్తిగా భోజనం చేశారా మరి? నేను నిన్న చేశాను, ఈరోజు చేశాను. నాకున్న స్థానంతో 5 స్టార్ హోటల్లో కూడా తినొచ్చు, కానీ మా పిల్లలు అందరికి ఇక్కడ తీసుకొచ్చి తినిపిద్దామని అనుకున్నాము. ఆ రోజు హోటల్లో తిన్నది వేరు, బట్ ఇక్కడ దేవుడు సన్నిధానంలో చాలా చక్కగా, చాలా ఆర్గనైజ్డ్గా, చాలా సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తున్నారు భోజనాలు. స్వామివారి దర్శనం చేసుకున్నారా? స్వామివారి దర్శనం చేసుకున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అసలు ఏర్పాట్లు బాగుంది. నేను ఇంత ముందు వచ్చిన దానికి ఇప్పటికి టెక్నాలజీ బాగా వాడుతున్నారు. ప్రతి టెక్నాలజీ అన్ని టైమింగ్స్, స్లిప్, ఈవెన్ సర్వదర్శనానికి కూడా టికెట్ని ఆన్లైన్లో ఫోటో తీసి భక్తులందరిది కరెక్ట్గా అన్ని ఎంతమంది వస్తున్నారు ప్రతి ప్లేస్లో టెక్నాలజీని వాడుతున్నారు. అది మంచిగా అనిపించింది. ఇన్ని లక్షల మందిని మెయింటైన్ చేయడము, ఒక్కొక్క రకరకాల పీపుల్ రకరకాల ప్లేసెస్ నుంచి వస్తుంటారు. ఒక రోజు నుండి వెళ్ళిపోతారు, 2 రోజుల నుండి వెళ్ళిపోతారు, ఒకరికొకరు పరిచయాలు ఉండవు, భక్తి దేవుడి కోసం వస్తారు. ఇంతమందిని చాలా ఆర్గనైజ్డ్గా టెక్నాలజీని నేను అబ్జర్వ్ చేసిందని ఇంత ముందుకి ఇప్పటికీ ప్రతి ప్లేస్లో ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ టెక్నాలజీ వాడుతున్నారు. అది బాగుంది, అది చాలా బాగుంది. ఆ విధంలో బాగుంది. అంటే మహిళల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? మహిళలకి ఇక్కడ అంటే టాయిలెట్ల విషయంలో శుభ్రత అంతా బాగుందా? అసలు టాయిలెట్స్ ఇంత ముందుకు ఇప్పటికి మన ఇంట్లో టాయిలెట్స్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు టాయిలెట్స్ మహిళలు కాదు, ఈవెన్ జనరల్ దర్శనం, సర్వదర్శనానికని వెళ్ళాను, అందులో కూడా లోపల అసలు ఎంత భక్తిగా పనిచేసే వాళ్ళు కానీ, ఆ నీట్నెస్ కానీ, ఈవెన్ జనరల్ సర్వదర్శనంలో కూడా టాయిలెట్స్ అన్ని నీట్గా ఉంది. ఆ కంపార్ట్మెంట్స్లో కూడా అట్లా బయటకు వెళ్ళగానే వేరే వాళ్ళు వచ్చి నీట్గా క్లీన్ చేయడము. బాత్రూమ్ చేసేవాళ్ళు బాత్రూంలో కింద ప్రసాదం లైన్లో నిలబడితే జనరల్ దర్శనాన్ని కూడా ప్రసాదం తీసుకొచ్చి మరీ వడ్డిస్తున్నారు. ఈ ఆడపడుచులు ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు చాలా భక్తిగా దగ్గరుండి వాటర్ సర్వ్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ లైన్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్ లాగా ఫీల్, అంటే ఎక్కడ కష్టం అనిపించడం లేదు. జనరల్ దర్శనంలో ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ప్రసాదము, వాటరు, ఈవెన్ పాలు కూడా ఇస్తున్నారండి. తాగినన్ని పాలు కూడా ఇస్తున్నారు జనరల్ దర్శనంలో కూడా. ఈవెన్ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం పాలు, మంచి క్వాలిటీ పాలు. అంటే కంపార్ట్మెంట్లో వేచి ఉండేటువంటి భక్తులకి పాలు కానీ అల్పాహారం అన్ని అందుతున్నాయా? చాలా చాలా నీట్గా, క్వాలిటీగా, వేడివేడివి వేడివేడి పాలు అందుతున్నాయి, వేడివేడి సాంబార్ రైస్, వేడివేడి ఉప్మా, వేడివేడి పొంగలు, చక్కగా ఎంత వేడివేడి దగ్గర తీసుకొచ్చి ఇస్తున్నారు. మళ్ళీ ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ లేదు, ఎవరు తినగలిగినంత వాళ్ళకి ఇస్తున్నారు. చాలా బాగా, అంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది. లాస్ట్ రీసెంట్ టైంలో చాలా డెవలప్మెంట్ వచ్చింది. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. స్వామివారి మహాప్రసాదం లడ్డు తీసుకున్నారు కదా, రుచి చూసారా? చూశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. అదే నెయ్యి వాసన ప్లస్ ఆ టేస్ట్ అదంతా యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుంది. ఓకే, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికన్నా బాగుంది అని అనిపిస్తుంది. అంటే అప్పటికంటే ఇప్పుడు చాలా క్వాలిటీ గానీ రుచి గానీ అంత బాగుంది. అవునవును, గీ క్వాలిటీ టేస్ట్ అదంతా బాగా తెలుస్తుంది. అంటే కర్ణాటకకి సంబంధించినటువంటి నెయ్యి వాడుతూ ఉన్నారు. ఓకే ఓకే, సో ఏమనిపిస్తుంది? బాగుందండి, బికాజ్ నేను కూడా ఇంట్లో కూడా వాడతాం కదా మేము గీ, సో ఆల్మోస్ట్ అదే ఫ్లేవర్ లో టేస్ట్ తెలుస్తుంది. మహిళలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎటువంటి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు ఏర్పాటు చేశారు ఇక్కడ? అన్ని సదుపాయాలు చాలా బాగున్నాయి. బికాజ్ మేము కింద మెట్టుల్లోని నడుచుకొని వచ్చాం, పసుపు కుంకుమ పెట్టి, ప్లస్ ఆ దారిలో లిక్విడ్స్ కానీ ప్లస్ ఎనీ ఆల్ ద రిక్వైర్మెంట్స్ అన్ని త్రాగునీరు, శుభ్రత, ఎస్ హైజీన్ గా కూడా ఉందండి. ఎక్కడికక్కడ క్లీన్ చేస్తూనే ఉన్నారు ఆ హౌస్ కీపింగ్ వాళ్ళందరూ. ప్లస్ త్రాగునీరు, మజ్జిగ, సో లెమన్ జ్యూస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ కూడా భోజనాలు వసతి దగ్గర కూడా చాలా బాగుంది. మేము భోజనం చేసే వచ్చాం. ఓకే, అన్నప్రసాదం స్వీకరించారు కదా, మరి ఎలా ఉంది అన్నప్రసాదం? అది ఒక అమృతం అండి, అది వర్ణించలేము ఆ టేస్ట్. సో చాలా బాగుందండి, చాలా బాగుంది. అన్నదానం స్వీకరించారా?
చేసాం. ఎలా ఉంది నాణ్యత? భోజనం బ్రహ్మాండంగా ఉండింది. స్వామివారి భోజనం బాగుంది, బ్రహ్మాండంగా. సాటర్డే బాగుంది, మార్నింగ్ టిఫిన్ బాగుంది, ఆఫ్టర్నూన్ బాగుంది, నైట్ భోజనం చేశాను. 3 పూట్ల చెక్ చేస్తే 3 పూట్ల బ్రహ్మాండంగా ఉండింది, శుభ్రంగా ఉంది. ఓకే, వడ యాడ్ చేశారు కదా, వడ బాగుందా? రుచి కానీ నాణ్యత కానీ? రుచి కన్నా ప్రేమ బాగుంది. వెంకటేశ్వర స్వామి ప్రేమతో పెట్టిన అన్నము చాలా బాగుంది. దయవల్ల ఎప్పుడు భోజనాలు మాత్రం చాలా చాలా బాగుంటాయండి. నిజంగా తినడం మన అదృష్టం. పూర్వజన సుకృతం ఉంటే ఇక్కడ భోజనం దొరుకుతుంది మనకి. చాలా చాలా అదృష్టం. ఓకే, ఎలా ఉందమ్మా? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. స్వామివారి భోజనం నిజంగా ఏ జన్మ పుణ్యఫలం అది. అంతకన్నా ఇంకా ఇలాగ జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎంతో మంది పేదలు చాలా మంది సంతోషంగా తింటున్నారు. చాలా క్వాలిటీలో నంబర్ 1 తిరిగే లేదండి. ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మాత్రానికి భోజనం కడుపు నిండా పెట్టారు. కొన్ని వేల మందికి అన్నదానం చేసినందుకే ఆయన 100 ఏళ్లు చల్లగా ఉండాలి. ఆయన గారు మాత్రానికి 100 ఏళ్లు ఉండాలి. ఇదే కంటిన్యూ ముఖ్యమంత్రిగా చేయాలి. ఆయన నారా చంద్రబాబు గారు అంటే 44 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రియదర్శిని. ఆయన అంటే నా సత్య అభిమానం. ఎక్కడి నుంచి వస్తున్నారు పెద్ద? మేము తెలంగాణ డిస్టిక్ ఖమ్మం జిల్లా సొత్తుపల్లి. ఓకే, అన్నప్రసాదం సేకరించారు కదా, ఎలా ఉంది నాణ్యత? బ్రహ్మాండంగా ఉంది. ఒక పెళ్ళూరు భోజనం చేసినట్టు ఉంది మాకు. ఈ రోజు మేము ఒక పెళ్ళూరు భోజనం చేసినట్టే ఉంది. అక్కడ పేరు చదివేకల్లా మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందా? రుచి గానీ నాణ్యత గానీ అన్ని విషయాలు చాలా బాగుంది. చాలా రుచిగా ఉంది. చాలా బాగా ఉంది. గురుగారు, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఇక్కడ వస్తువులు ఎలా ఉన్నాయి? అన్నీ కూడా సౌకర్యాలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. భక్తులందరికీ కూడా అందుబాటులో సౌకర్యాలు. కాకపోతే శని ఆదివారాలు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంచెం గదులకి కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చేవాడికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మిగతా రోజుల్లో అయితే కంపారిటివ్గా బెటర్. ఓకే, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? చాలా బాగుంది. స్వామివారి ప్రసాదం అది ఒకసారి నోట్లో వేసుకుంటేనే దాన్ని మనం ఎప్పటికీ కూడా టేస్ట్ని మర్చిపోలేము. అటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ కలియుగ ప్రత్యక్షదే వెంకటేశ్వర స్వామి. ఆయన ఒకసారి కనులారా దర్శించాలని ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు చాలామంది వస్తున్నారు. వాళ్ళని చూస్తేనే మనకి కడుపు నిండిపోతుంది. చాలా అనుభూతి కలుగుతుంది. ఒక దివ్యక్షేత్రంలో అడుగు పెడితేనే ఒక అనుభూతి ఇది మనకి. అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహిళల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కానీ, ఇక్కడ టాయిలెట్లకు సంబంధించినటువంటి శుభ్రత కానీ, ఈ అంశాల్లో ఎలా ఉన్నాయి? ఇక్కడ నేను దగ్గరలోనే ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు రూమ్ స్టే చేయలేదు ఈ మధ్యకాలంలో. కాకపోతే నేను భక్తుల నుంచి తెలుసుకున్న వివరాల ప్రకారం అందరికీ కూడా అందుబాటులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఫుడ్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి టైం టు టైం అందిస్తున్నట్టుగా నాకు నోటీస్కి అయితే వచ్చింది. ఓకే, అంటే స్వామివారి మహాప్రసాదం అన్నప్రసాదం తీసుకుంటున్నారు కదా, అన్నప్రసాదం ఎలా ఉంది? ఎటువంటి మార్పులు ఉన్నాయి? మార్పులు గతంలో కంటే చాలా టేస్టీగా ఉందని భక్తులు చెప్తున్నారు. ఇది రోడ్డు మీద చాలా బెటర్ సర్వీస్ అయితే అందిస్తుంది. చాలా బాగుందండి. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ మొత్తం ప్రసాదం కానీ చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.